హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మనము ప్రేమ గురించి మాట్లాడుకుందాం. అలానే ఈరోజు కూడా ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ప్రేమలో ఉండే ఒక గొప్ప ఉన్నతమైన స్వభావం ఏంటంటే త్యాగం. ఈ త్యాగం మనం చాలాసార్లు అమ్మా నాన్న ప్రేమల్లో చూస్తాం. అమ్మా నాన్నలు పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో బాధలు పడతారు. కొంతమంది అమ్మలైతే సైకో లాంటి భర్తల్ని, తాగుబోతు భర్తల్ని, తిరుగుబోతు భర్తల్ని, వాళ్ళకి ఏమాత్రం ప్రేమ చూపని భర్తల్ని భరిస్తారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలకు ఒక మంచి జీవితం ఇవ్వడం కోసం, సమాజంలో వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండడం కోసం. ఇది కేవలం అమ్మలు మాత్రమే కాదు, కానీ నాన్నలు కూడా చేస్తారు. వాళ్ళని బాగా టార్చర్ పెట్టి గయాళ్ళ లాంటి భార్యల్ని, విలువివ్వని భార్యల్ని, ప్రేమ చూపించని భార్యల్ని వాళ్ళు భరిస్తూ ఉంటారు. ఇవన్నీ భరించడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండే ఒక నిజమైన ప్రేమ కాబట్టి. ఆ ప్రేమలో త్యాగం ఉంటుంది. అలానే మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించేటప్పుడు ఈ త్యాగం అనే గుణం ఉందా లేదా చూసుకోండి. అయితే నాకు తెలిసిన ఒక చిన్న లవ్ స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు పరిచయం ప్రేమ కోసం కాలేదు, కానీ ఇంకా దేనితోటో మొదలయ్యి ప్రేమతో అక్కడ మొదలైందనమాట. అయితే వాళ్ళిద్దరు మనోభావాలు, వాళ్ళ కష్ట నష్టాలు ఇద్దరు ఒకరికొకరు పంచుకుంటూ అతనికి ఆమె మీద ప్రేమ కలిగి ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె అతని ఫేస్ కూడా చూడలేదు, ఫొటోస్ మాత్రమే పంపించుకున్నారు. అయితే తను అలా ఇష్టపడడానికి కారణం ఏంటంటే తన మనోభావాలు నచ్చాయి. తను పడిన కష్టాలు, తిని పడిన కష్టాలు, మనసు, ఆ హృదయం, ఆ భావాలు నచ్చి తను ఓకే అని చెప్పింది. ఓకే అని చెప్పడం కాదు, కానీ చాలా ఎక్కువగానే ప్రేమించింది. అయితే వాళ్ళకి వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ బట్టి తను చెప్పేశాడు, నేను మ్యారేజ్ చేసుకోలేను, స్నేహితులుగా ఉండగలం కానీ వివాహం అయితే చేసుకోలేను. చాలా తను పెయిన్ అనుభవించేసింది, చాలా బాధపడిపోయింది. ఎందుకంటే తను నిజంగానే ప్రేమించింది కాబట్టి. అయితే పెళ్లి చేసుకొని అనేసరికి తన కోపం కూడా వచ్చింది, కొద్దిగా హర్ట్ కూడా చేసింది ఆయన్ని. తర్వాత ఆ సిచ్యువేషన్ని తను అర్థం చేసుకుంది. ఒకటే అనుకుంది, నేను ఆయన నిజంగా ప్రేమించాను కదా, సో నిజంగా ప్రేమించినప్పుడు త్యాగం కూడా నేను చెయ్యాలి అనుకొని తనకి సారీ చెప్పి ఓకే అని చెప్పేసింది. ఓకే ఫ్రెండ్స్ లాగే ఉందామంది. కానీ తను వెనకాల చాలా పెయిన్ భరించింది, చాలా మనోవేదన భరించింది. ఇప్పుడు ఎప్పుడైనా మనం కింద పడినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు రక్తం కారుతుంది కదా, అప్పుడు నొప్పి వస్తుంది. అలానే మనసుకు కూడా చాలా గాయమైనప్పుడు చాలా ఏడుపు వస్తుంది, చాలా బాధ అవుతుంది, చాలా వేదన వస్తుంది. అయితే తను చాలా తొందరగా ఈ యొక్క పరిస్థితి నుంచి ఓవర్కమ్ చేసింది. తను ఓవర్కమ్ చేయడానికి తను చేసిన 3 పనులు ఏంటంటే, ఒకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే గాలి లోపలికి పీల్చుకుంటూ వదులుతారో దానివల్ల ఏమవుతుందంటే పారాసింపథెటిక్ అనే సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అనేది ఒత్తిడి యొక్క హార్మోన్స్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట. ఆ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో ఉండే ఆ అసహనం, ఆ బాధ, ఆ డౌటింగ్ అవన్నీ ఏంటంటే మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి. తన లైఫ్లో కూడా అదే జరిగింది. తనతో పాటు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంది. సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసి తనకి తను చెప్పుకుంది. పరిస్థితిని అర్థం చేసుకోమని, ఇలా బాధపడడం వల్ల సిచ్యువేషన్ ఏమీ మారదని చెప్పి తను అర్థం చేసుకొని, ఆ వేరే వ్యక్తిని కూడా అర్థం చేసుకొని, ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకొని తను ఓదార్చుకొని ధైర్యం చెప్పుకుంది. అంతేకాకుండా స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా ఒత్తిడి తగ్గచ్చు. అది ఎలా అంటే, ఎప్పుడైతే పాజిటివ్ డివైన్ పవర్ ఒక వ్యక్తిని కనుక టచ్ చేస్తుందో లోపల ఉన్న నెగిటివ్ పవర్, నెగిటివ్ స్పిరిట్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు దైవిక శక్తి కూడా మనుషుల్ని టచ్ చేస్తుంది. ఇది నిజమని నేను 100% నమ్ముతాను. ఎందుకంటే మా అక్క చనిపోయినప్పుడు నేను కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు గురించి విని ప్రార్థన చేశానో ఒక పాజిటివ్ పవర్ నన్ను టచ్ చేసింది. ఎప్పుడైతే ఆ పాజిటివ్ పవర్ టచ్ చేసిందో నాలో శాంతి, సమాధానం రావడమే కాకుండా నాలో ఉన్న ఆ నెగిటివ్ పవరు, నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయాయి. ఇది సైకాలజీ కూడా చెప్తుంది. ఎలా అంటే సైకాలజీలో నేను చదివిన ఒక పాయింట్ ఏంటంటే అబ్నార్మల్ బిహేవియర్. కొంతమంది అబ్నార్మల్ బిహేవియర్ని తగ్గించడం కోసం సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేశారండి. మెడిసిన్స్ వాడారు, ఏమేమో థెరపీస్
చేశారు, అయినా తగ్గలేదు. కానీ అలాంటి వాళ్ళు ప్రేయర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి పాజిటివ్ డివైన్ పవర్ టచ్ చేసి వాళ్ళు హీల్ అయ్యి ఆ యొక్క నెగిటివ్ పవరు, నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి సెట్ అయ్యారు. సో మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఇలాంటి నిరాశ, నిస్పృహ ఎదుర్కొన్నప్పుడు ఈ 3 పనులు చేయడం వల్ల ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సెల్ఫ్ కౌన్సిలింగ్, స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఈ 3 ఏం చేస్తాయంటే మీకు చాలా ప్రశాంతతను ఇస్తాయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలాసార్లు కనుక మీరు ఈ నిరాశ, నిస్పృహలోంచి బయటికి రాకపోతే పరిస్థితికి రోజు రోజుకి దిగజారుతూ ఉంటుందండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది, మీ సెల్ఫ్ ఎమోషనల్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీలో మొత్తం కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ డైలీ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మనం ప్రశాంతంగా ఉంటే అరవకుండా, చికాకు పడకుండా, ఫ్రస్ట్రేషన్ అవ్వకుండా ఉండగలుగుతాం. కాబట్టి ఇంట్లో, ఆఫీస్లో మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎదుటోడితో మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అందుకే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు మనం చేసే పనుల మీద ఫోకస్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఒక చిన్న పని చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ వస్తే మనం తప్పకుండా చేయడం మంచిదే కదండి. దీంతోపాటు మంచి డైట్ తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు మంచిగా దాని పని అది చేయాలంటే మంచి డైట్ కూడా అవసరం. అయితే ఈ 4 తప్పకుండా ఫాలో అవ్వండి. ఏంటి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సెల్ఫ్ కౌన్సిలింగ్, స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, మంచి డైట్. వీటితో మీకు చాలా వరకు సెట్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సందేహాలున్నా తప్పకుండా అండి నన్ను కన్సల్ట్ చేయండి. స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, తప్పకుండా నాకు కాల్ చేయొచ్చు, నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. మీ యొక్క స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, మీ యొక్క నెగిటివ్ థింకింగ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మనం ఒక క్వాలిటీ లైఫ్ని మన జీవితంలో మనం ఇంప్రూవ్ చేసుకోవాలనడానికి నేను మీకు సజెషన్స్ ఇవ్వగలను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.